తిరుమల కొండకు నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? నీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే 7 కొండల్లో ఒక కొండ అయిన నీలాద్రి మీద క్రూర జంతువుల సంచారం విపరీతంగా ఉండేది. దానివల్ల తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని నీలాదేవి శ్రీనివాసుని వేడుకుంటుంది. అప్పుడు స్వామి నీలాద్రి మీద క్రూర జంతువులను వేటాడి అలసిపోయి నిద్రిస్తాడు. అలా నిద్రిస్తున్న శ్రీనివాసుని సుందర రూపాన్ని నీలాదేవి చూస్తూ ఉండగా నుదుటిపై కొంత భాగం వెంట్రుకలు లేకపోవడాన్ని గమనిస్తుంది. అంతటి మనోహర రూపానికి అది పెద్ద లోపంగా ఆమె భావిస్తుంది. తన కురుల్లో కొంత భాగం తీసి శ్రీవారి తలకు అతికిస్తుంది. వెంటనే శ్రీనివాసుడికి నిద్రాభంగం అయ్యి మెలకువ వస్తుంది. ఎదురుగా ఉండే నీలాదేవి నొసటిపై రక్తం కారుతూ ఉండడం గమనిస్తాడు. ఆమె భక్తికి సంతోషపడిన స్వామి తన కొండకు వచ్చిన భక్తులు తనకు తలనీలాలు సమర్పిస్తారని, అవి నీలాదేవికే చేరుతాయని వరమిచ్చాడట. ఆ కారణం చేతనే ఇప్పటికీ కూడా తిరుమల తిరుపతిలో తలనీలాలు సమర్పించడం ఆనవాయిగా జరుగుతుంది. ఆ కారణం వల్లే ఈ కొండకు నీలాద్రి అనే పేరు కూడా వచ్చింది. వీడియో నచ్చితే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్